ఈ దినానికి వాక్యానికి ఆహ్వానించిన దైవజనులను వారి కుటుంబానికి సంఘానికి మరోసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. వందనాలు చెప్పి ఒకసారి ఒక ఆమె ఏం చేసింది తెలుసా? అది మీ తెలుసు. ఇంకా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. కొత్త పరిచయమే కాదు, అంత పాత పరిచయమే. కాబట్టి శ్రద్ధగా 3 మాటలు చెప్తాను, ముగిస్తా. అయితే మీరు కొద్దిగా స్పందించాలి. ఏం చేయాలమ్మా? ఎక్కడ? కూర చేసే కాడ కదా, పలావ్ చేసే కాడ. ఎందుకంటే ఏది ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా. కాబట్టి మనసు జాగ్రత్త పెట్టి చేస్తారు. కాబట్టి దేవుని వాక్యం కూడా మన జీవితాల్లో పనిచేయాలంటే ఏం చేయాలి? మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి యోహాను రాసిన పత్రిక. ఒకళ్ళు చదవండి చాలు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుడు చాలు. ఇక అందరూ నా ముఖంకి వెళ్ళి చూడండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆ తల్లి చదివిద్ది, ఇంక అందరూ నా ముఖంకి వెళ్ళి చూడండి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? చదువుకున్నాం కదమ్మా, చెప్పండి. దేవుడు ప్రేమ స్వరూపి. అంటే మనలో లేదంటారా? దేవుడికి అంత ప్రేమ ఉందయ్యా, మనకు లేదంటారా? మనకు కూడా ఉంది. దేవుడికి ఉన్నంత ప్రేమ మనలో లేదని మనం చెప్పగలం. స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనుషుల ప్రేమ లాంటిది కాదు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ప్రేమ కాదు. నాకు వెళ్ళి చూడాలి అందరూ. అన్నాదమ్ముల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కాదు. అక్కా చెల్లెల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వత కాలం నిలిచి ఉండే ప్రేమ. చప్పట్లు కొడతారా గట్టిగా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకు నా ముఖంకి వెళ్ళి చూడమని. మీరు తలకాయ ఉంచుకున్నారనుకో, స్పందన ఉండదు. ఆమె చదివిద్ది, మీరందరూ చేతులు చక్కగా పెట్టుకొని నా ముఖంకి వెళ్ళి చూడండి. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయనలో ఉన్న ప్రేమ ఎలాంటిదో, మన పట్ల ఎలా చూపిస్తున్నాడో కొన్ని మాటలు మనం విందాం. అదే 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, భూమి మీద బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము, బ్రతికి బట్టగడుతున్నామంటే అమ్మా అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? మీ హృదయం మీద చేసుకొని, లేదా మీ వ్యక్తిగత చెయ్యెత్తి చెప్పండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పండి. తర్వాత ఏం కోటింగ్ ఉంటుందో అని చెయ్యత్తట్లే చెప్పండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నాలాగా ఎత్తాల. మీరు సగం సగం ఎత్తారంటే ప్రేమించడం అనేది అర్థం. చెప్పండి నిండు మనసుతో, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. సరిగా అట్లా సగం సగం ప్రేమిస్తున్నారు అంటే ఆదివారం మధ్యలో ఎగ్గొడుతున్నామయ్యా,
అలాంటి ప్రేమ మాదంటారా? కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తానే మనల్ని ప్రేమించాడంట. ఎందుకని? మనం ఎవరి పోలికలో ఉన్నాం? మా తల్లులారా, మీ నలుగురే ఉంది, ఇంక ఎవరు లేరు మందిరంలో, నాకు వెళ్ళి చూడండి. మనం ఎవరి పోలికలో ఉన్నాం? కుంటివాడైనా, గుడ్డివాడైనా, చెవిటివారైనా, మూగవారైనా, అంగహీనులైనా, నల్లవారైనా, ఎర్రగొన్నోళ్ళైనా, మూతి వంకరపోయినా, ముక్కు పొట్టిగా ఉన్నా, ముక్కు పొడుగుగా ఉన్నా, సన్నటోళ్ళైనా, లావుగా ఉన్నా, ఇటువంటి వారైనా ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నారు. అవునా? ఒక దైవజనుడు పాట పాడుతున్నాడు, ఎర్రగుంటే ఎర్రమట్టి, నల్లగుంటే నల్లమట్టి. మన దగ్గర ఏం లేదు, కొంచెం అందంగా ఉంటే ఎగిరెగిరి పడతాం. అందహీనంగా ఉన్నామనుకో, నన్ను ఎవరు ప్రేమించట్లేదని కంగారు పడుతూ ఉంటాం. అయితే లోక సంబంధంగా ఎవరు ప్రేమించకపోయినా ప్రేమించే దేవుడు ఒకడున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమ మనకు కావాలి. ఈ రాత్రికాల సమయంలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనంటే మనం ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నాం? దేవునికి మనకున్న మధ్య బంధం ఎలాంటిదో ఈ రాత్రికాల సమయంలో త్వరగా మనం ముందుకు వెళ్దాం. మనము ఆయన ప్రేమించినట్లు కాదు, తానే మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఆయన పరలోకం నుండి ఎందుకు దిగి వచ్చాడంటే, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని పంపెను. స్తోత్రం కలుగునుగాక. ఏ నరుడు కూడా నా పోలికలో ఉన్నవాడు నశించకూడదు, నన్ను ఎరగకుండా మరణించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని రూపంలో భూమి మీదకి వచ్చి, ఇవ్వండి, దేవుని ఎరగనప్పుడు చేసిన చిన్న చిన్న పొరపాట్లు కానీ, లోపాలు కానీ, బలహీనతలు కానీ మనకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత మనలో ఏముండకూడదంట? దేవునికి ఇష్టము లేనిది మనలో ఏలుబడి చేయకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏలుబడి చేయకూడదు. ఏం చేయకూడదు? దేవుని పోలికలో ఉన్నాం, మనము దేవుని ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మన పాపముల నుండి ప్రాయశ్చిత్తము కలిగించుటకు ఆయన కుమారుణ్ణి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఏ నరుడు ఏ మానవుడు ఎలా జీవిస్తున్నాడో ఆ జీవితంలోని జీవించి మరణించి నరకానికి పోకుండా తన పోలికలో ఉన్న బిడ్డలు తన సొత్తుగా మార్చబడాలని, వారి పాపముల నుండి విడిపించి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి మనసారా ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేని మనలో ఉండకూడదంట. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టం లేని ఏంటి? ఈ లోక సంబంధమైనవి ఏంటివి తెలుసా? ఇక మనకు తెలుసు, రకరకాల లోక సంబంధమైన కార్యకలాపాలు. ఒకప్పుడు నేను చిరంజీవి సినిమా నైట్ 1 గంట దాకా చూసిన వాడిని. ఆ టైం ఎవరైనా చూస్తారండి? ఇప్పుడు తెల్లవాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు, సెల్లు చేతుల్లో పెట్టుకొని. స్తోత్రం కలుగునుగాక. అలాంటి వ్యసనంలో ఉన్నవాడిని. అర్థమవుతుందండి? నేను దేవుని ప్రేమించలేదు, దేవుడే నన్ను ప్రేమించి ఈ స్థాయికి నిలబెట్టడానికి కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం, విమోచన, మనకై మనం పాపం నుండి విడిపించబడలేము కనుక ఆయన రక్తము చేత మనల్ని కడగాలని, పరిశుద్ధపరచబడాలని, ఆయన మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిది ఆయన మన మీద చూపించింది ప్రేమ. భార్య భర్తల మధ్య, మిగతాది మీరు పూర్తి చేయాలి.
భార్య భర్తల మధ్య మీకు బాగా వచ్చి పాడండి. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుల కంటే విశ్వాసులకి బాగా వచ్చు పాటలు. పాడరు ఎందుకమ్మా? ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవ్వరు నిజము, దీనిని నమ్ము, ఇది దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆనే ఉండయ్యా, ఆడి బాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి మాట ఏందో తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపై ఉండి మనం ఆయనను ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ప్రేమించి, ఏమండి, ఏ దేశమైనా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ స్థలంలో నివసించినా క్షేమంగా మనం తిరిగి వస్తున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ, కాలికి ఎదురాయి తగలకుండా, ఎటువంటి అనారోగ్యం కలగకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనం ప్రేమించటం లేదు. పగలంతా పనిచేసి మనం ఏం చేస్తామో తెలుసా? ఒళ్ళంతా అలసిపోయింది కదా, ఈ రాత్రి ప్రార్థన చేసుకోకపోతే ఏంలే, ఉదయం చేసుకుందాం. మళ్ళీ ఉదయం లేసి ఏం చేస్తాం? పనికి పోవాలి కదా, మళ్ళీ సాయంత్రం చేసుకుందాం. ఏమండి, ఇలా వాయిదాలు వేస్తాం. నిజంగా మనలో దేవుని ప్రేమ ఉందంటారా? చెప్పండి గట్టిగా, ఉందంటారా? అదిగో ఉందంటారా? మరి నేను దేవుని ప్రేమిస్తున్నా ఎట చెప్పినావు ఉదయం ఫస్ట్? అయ్యా, నేను దేవుని ప్రేమిస్తున్నాను ఎట చెప్పగలవు? దేవుని ప్రేమిస్తే మనం ఏం చేయాలి? నిత్యము ఆయనను మరవక, ఇడువక, ఎడబాయక. మరి పగులు ఎందుకు రాలేదు కొంతమంది? స్తోత్రం చెప్పండి. సంఘంలో ప్రార్థన ఉన్నప్పుడు ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? ఏమండి, సేవకుల ప్రేమ ఎలాంటిదో తెలుసా? నువ్వు వచ్చినా రాకపోయినా నీ ఇంటి దాకా వచ్చి, అమ్మా ప్రార్థన ఉంది ఈరోజు, అయ్యా ప్రార్థన ఉంది ఈరోజు. ఎందుకు బతిమలాడుకుంటున్నానంటే దేవుడు సేవకుల్లో ఉంచిన ప్రేమ అది చల్లారిపోయేది కాదు, నిత్యము మండుచుండే ప్రేమ. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు రాకపోయినా, నీ కుటుంబం రాకపోయినా, నీ భర్త రాకపోయినా, నీ పిల్లలు రాకపోయినా పలకరించి ఎప్పుడు నిత్యము మనసులో ఉంచుకొని ప్రార్థన చేసేవాడే దేవుని ప్రేమించేవాడు. అర్థమవుతుందండి? మీరు రాకపోయినా కొన్నిసార్లు మందిరానికి మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు ఎవరో తెలుసా? సేవకుడు. ఆయనలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. చేస్తున్నారా మనం? సేవకుని కోసం, కుటుంబం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తుతారా? మనసారా చూడాలని ఉంది. నిజంగా ఎత్తండి. మీరు అబద్ధం ఆడద్దు, మీరు నిజం చెప్పేవాళ్ళు. ఇంతమందిలో ముగ్గురేనా? మరి మిగతా వారు ఏమండి? సంఘంలో 40 కుటుంబాలున్నా, 30 కుటుంబాలున్నా సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి రాత్రి, ప్రతి ఉదయం, ప్రభువా నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి రావాలి. మరి మీరేం చేస్తున్నారు చెప్పండి? మనకు కూడా బాధ్యత, మనకు కూడా భారం ఖచ్చితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనం దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. మన ప్రేమ, దేవుని ప్రేమ ఎట్లాంటిదో తెలుసా? భూమి ఆకాశం ఎంత ఎత్తున్నదో అంత వ్యత్యాసము కలిగిన ప్రేమ. ఆ ప్రేమ మనుషుల వంటిది కాదు. నిత్యము ఆయన మనల్ని చూపుతున్న ప్రేమ దేశయ్య ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకు ఏమండి దేవుడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఇంకా ఆయన ప్రేమ మనం ఎరిగామంటారా? ఏమ్మా నిజమేనా? దేవుని ప్రేమ మనం పరిపూర్ణంగా ఎరిగామంటారా? ఎరగలేదని నేను 100% చెప్పగలను. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ప్రేమించాడంటే రెండో మాట చెప్తా, వింటారా? త్వరగా ముగిస్తా.
మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. సరే, మంచిది దేవుని ప్రియులారా. రెండో మాట విందాం. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును, రెండో మాట అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ఎంతో ఎంతో. దేవుని కంటే కొన్నిసార్లు మన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాం. దేవుని కంటే కొన్నిసార్లు ఏమండి మన భర్తల్ని ఎక్కువ ప్రేమిస్తాం. దేవుని కంటే ఎక్కువగా కొన్నిసార్లు మన భార్యలనే ప్రేమిస్తాం. దేవుని కంటే ఎక్కువగా కొన్నిసార్లు మన పిల్లల్ని ప్రేమిస్తాం. దేవుని కంటే ఎక్కువగా అబ్రహాము ఇస్సాకును ప్రేమించినందుకు పరీక్ష పెట్టాడు. ఏం పరీక్షది తెలుసు మనందరికీ. ఏం పరీక్ష? తన కుమారుణ్ణైనా ఒక్కగానొక్క కుమారుణ్ణి బలియమన్నాడు, సిద్ధపడ్డాడు. అది నిజమైన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము కలుగునట్లు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒకప్పుడు చీకట్లో ఉన్న మన బ్రతుకులు ఎక్కడున్నాయి? పాపములో ఉన్న మన బ్రతుకులు. కాదంటారా? కాదంటారా? బీడి కానుంచి నాటు సారే దాకా అన్నీ అనుభవించారు. అర్థమవుతుందమ్మా? బీడి, సిగరెట్, పాన్పరాకు, గుట్కా, కైని, చుట్ట. మా నాన్న ఎలక్షన్ క్వార్టర్ తెచ్చుకుంటే ఒకరోజు 3 సార్లు తాగేదాన్ని. స్తోత్రం చెప్పండి. కాదంటారా? కాదంటారా? ప్రతి ఒక్కరిలో ఈ లోక సంబంధమైన పాపం ఉంది. ఆ పాపం ద్వారా ఎవరు నశించకుండా, దేవుని ప్రేమ ఎరగకుండా, దేవుని వెలుగు ఎరగకుండా చనిపోతారేమోనని దేవుడు ప్రేమించి వారి పాపం నుండి విడిపించి నశించు వారిని రక్షించడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవకాశం ఉంటే దేవుని ప్రేమించడం, అవకాశాన్ని బట్టి దేవుని వాడుకోవడం కాదండి. దేవుడు మనల్ని ఎలాగ నిత్యము 365 రోజులు ప్రేమిస్తున్నాడో, రక్షిస్తున్నాడో, కాపాడుతున్నాడో, మనము కూడా ఆయనకు నమ్మకంగా ఉంటే మనల్ని చూసిన వారు మన మాదిరి ఎరుగుదురుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే మన మాటను బట్టి, ప్రేమను బట్టి, చూపును బట్టి ఇతరులు మారుతారు. మారటానికి అవకాశం ఎవరయ్యంటే మనమే. మారకుండా పోవటానికి అవకాశవాదులు కూడా చెప్పండి ఎవరు? మనమే. మనమే సీరియల్ చూస్తున్నప్పుడు, మనమే సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు చూడటానికి పెద్ద ఇదేముంది? కాదంటారా? ఇది దేవునికి ఇష్టమైందేనా? అల్లరితో కూడిన ఆటపాట మొదలైనవి ఎక్కడుంది? ఇది వాక్యంలో ఉంది. ఇది చూపించడానికి సమయం లేదు. కానీ ఆటపాట అంటే ఏంటిది? టీవీలో ఆట వస్తుంది, పాట వస్తుంది. అవి చూసినప్పుడు ఏమండి దేవునికి దూరం అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారా గట్టిగా, హల్లెలూయా. క్రీస్తునందు దేవుని ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడు నశింపక నిత్య జీవము పొందునట్లు. మందిరానికి వచ్చి ఎన్నిసార్లు నేను దేవుని ప్రేమిస్తా అని చెప్పాము, సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాము, కానీ రక్షణలోకి మాత్రం, మారు మనసులోకి మాత్రం రావటానికి సిద్ధపడం. నేను రక్షించడానికి, నశింపకుండా ఉండటానికి, నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వటానికి ఏమండి ఆయన దిగి వచ్చాడు. ఈ లోకానికి ఆయన వస్తే పక్కనే ఇల్లు పెట్టుకొని ఆయన మందిరంలోకి రావటానికి మనం ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మీరు కాదులేండి, క్రైస్తవులు. ఎవరు? క్రీస్తుని ఎరిగిన వారు. ఒక సందర్భం చెప్పమంటారా? పోయిన వారం కాక అంత ముందు వారం మా కళ్ళ ముందే
మా సంఘస్థులే బైక్ మీద పోతుంటే ఒక పాప అడ్డొచ్చి కింద పడ్డారు. ఈ మోస ఇరిగింది, మోకాలు దెబ్బ తగిలింది, పిల్లకు కాలు దెబ్బ తగిలింది, భార్యకు కాలు దెబ్బ తగిలింది. ఇది దేవుడి పని అంటారా, మన పని అంటారా? చెప్పండి, చెప్పాలి. ప్రేమించేవాడైతే ఎందుకు దెబ్బలు తింటాడు, దెబ్బలు తగిలిస్తాడు? అవునా కాదా చెప్పండి. దేవుడు ప్రేమిస్తాడు అన్నాం కదా, ఎందుకు దెబ్బలు తగిలిస్తాడు? కాపాడాలి కదా, అవునా కదా? ప్రేమించే వ్యక్తి ఎక్కడ ఉండాలి ఆదివారం? చెప్పండి, ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. మరి ఎక్కడున్నాడు? మాకు ఎదురవుతున్నాడు ఆదివారం. ఎన్నోసార్లు హెచ్చరించాం, వినకపోతే దేవుడికి అప్పచెప్తే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు నశింపక నిత్య జీవం పొందునట్లు తన అద్వితీయ కుమారుని భూలోకానికి ఎవరు పంపించారంట? తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ప్రేమ అండి దేవుడిది. ప్రేమా ప్రేమ, యేసు ప్రేమా, ప్రేమా ప్రేమ. పాడన మొత్తే. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందనిది ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, యేసు ప్రేమ జగన మారనిది. యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎలాంటిదంట? మారనిది. ఎప్పుడెప్పుడు? పండగలప్పుడు మారుతుంటుంది కొంతమందికి. ఎక్కడ లేని ప్రేమ వస్తుంది మందిరం మీద, కాదంటారమ్మా? క్రిస్మస్కు, జనవరికి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, సంవత్సరానికి మందిరం వాళ్ళకి అవసరం 4 సార్లు. అది నిత్యము దేవుని ప్రేమించేవాడికి రోజు దేవుని సన్నిధి అవసరమే. స్తోత్రం కలుగునుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. రెండో మాట ఏంటిదంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకో తెలుసా? ఎవరు నశింపక. ఎవరంటమ్మా? ఎవరు నశింపక. చివరికి ఏమండి, తాగి ఎక్కడంటే అక్కడ పొర్లాడుతున్నా కూడా, ఏ టయానికి ఇంటికి వచ్చినా ఆ పండుకున్న స్థలం అంతా దేవుని కాపుదల ఉంటుంది. ఎందుకని? ఆ వ్యక్తి ఆ తాగి ఆ బురదలోనే పొర్లాడి ఆ రాత్రికి ప్రాణం పోద్దేమో, ఈ బిడ్డ నాకు కావాలని దేవుని కాపుదల. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక వ్యక్తి వెళ్ళి, దైవ సేవకుడు వెళ్ళి, అయ్యా ఎందుకు తాగుతున్నావు, దానివల్ల నీకు ఉపయోగం ఏముంది అంటే, ఆయన అన్నాడంట, పాస్టర్ గారు నేను రోజు తాగుతాను, తాగేటప్పుడు దాన్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేసుకొని తాగుతాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి. అర్థమైందే? ఏం చేస్తారంట? ఆ సారాయి సీసా ఆ గ్లాసులో పోసుకొని ప్రార్థన చేసుకొని తాగుతాడంట. ఎందుకని? ఈ పూటకు ఇది ఇచ్చావు ప్రభువా, రేపటికి కూడా జ్ఞాపకం చేసుకో. స్తోత్రం చెప్పండి. చెప్పు గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను, ఎవ్వరు కూడా నా ప్రేమ నుండి దూరము కాకూడదని. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి కనుక మన పాపం నుండి విడిపించడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, చివరకు తన ప్రాణం పెట్టడానికని సిద్ధపడ్డాడు. చదువుతారా?
అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి త్వరగా. 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన దేవుని ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. స్తోత్రం చెప్పండి, చేతుల పైకి అందరం గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తా. ఆయన మన నిమిత్తము ఏం పెట్టాడంట? దీని వలన ప్రేమ ఎట్టిదో అని. అది అర్థమైందండి మాట. 3వ మాట ఏంటిదో తెలుసా? ఆయన మన నిమిత్తము. ఎవరి నిమిత్తము? అమ్మా నాకెళ్ళి చూడండి అందరూ. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? మీరు గట్టిగా చెప్పేదాకా నేను చదువుతూనే ఉంటా. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? నాకు వినపడేదాకా చదువుతూనే ఉంటా. ఎవరి నిమిత్తము? మన నిమిత్తము. ఏం పెట్టాడంట? ఏం పెట్టాడంట? ప్రాణం. ఎలాంటిది ఇది? వస్తువా? ఇంట్లో ఏమైనా బీరువానా? డబల్ కాట్ మంచమా? ఏంటిది ఇది? ప్రాణం. స్తోత్రం చెప్పండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధపడ్డాడు. మొదటిది ప్రేమించాడు, రెండోది ఎవరు నశించకుండా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, మూడోది ఏం చేశాడు తెలుసా? తన ప్రాణమే పెట్టడానికి సిద్ధపడ్డాడు. అవునా? ఆయన ప్రాణం పెట్టబట్టి, రక్తం కార్చబట్టి మనం ఈరోజు ఎలా జీవిస్తున్నాం? ప్రశాంతంగా జీవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 26 సంవత్సరాల క్రితం దేవుడు భూమి మీదకి వచ్చాడు. మనకు నిజమైన స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఈ దినానికి భూమి మీదలో శరీరపరంగా ఎన్నో సంవత్సరం స్వతంత్రం వచ్చి? ఎన్నో సంవత్సరమా? నాకు గుర్తు లేక మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరం? 80 సంవత్సరాలు. అదే మనం రక్షించడానికి దేవుడు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 2026 సంవత్సరాలు. ఏది ఎక్కువ? 80 సంవత్సరాలు ఎక్కువ, 2026 సంవత్సరాలు ఎక్కువ. ఎన్ని సంవత్సరాలు? ఇంకా దాన్ని పోల్చుకోండి. ఎన్ని రెట్లు ఎక్కువ? ఎన్ని రెట్లు? ఎన్ని రెట్లు? ఎన్ని రెట్లు? ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? మనందరం ఆయన పోలికలో ఉన్నాం కనుక. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? చిన్న వయసులో ఏమండి, చిన్న వయసులో, ఊహ వచ్చిన వయసులో నా కళ్ళల్లో ఆ నల్లగుడ్డ అనేది కనపడేది కాదు. నెల రోజులు 2 మంచంలోనే. ఈ దీనుని ఎందుకు దేవుడు తల్లి గర్భంలోని ప్రేమించాడో తెలుసా? ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు ఎప్పుడో సిద్ధపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మందులు వాడారు. చిన్న వయసులో డాక్టర్ అన్నాడు, చిన్న వయసులో ఆపరేషన్ చేస్తే ఉన్నచూపు పోతుంది, పెద్ద వయసు వచ్చినాక నేనే చేస్తానన్నాడు. ఇక్కడే మార్కాపురం చంద్రశేఖర్ హాస్పిటల్. మా తల్లిదండ్రులు ఒక రోజు ఇలాగనే మంచం మీద పడుకోబెట్టి అటోకొలు ఇటోకొలు కూర్చొని, ఏమండి ఇది ఇలాగనే ఉంటే మనకు పూట గడవదు, ఒకళ్ళు వెళ్ళినా ఒకళ్ళకు కష్టం ఉంటుంది, మరి ఏం చేద్దామని మంచం పక్కలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఆ చిన్న వయసులో నేను అన్న మాట ఏందో తెలుసా? అమ్మా, నేను మీకు భారం అయితే, నేను మీకు బరువు అయితే, వినాలి ఈ మాట, నన్ను ఎక్కడో ఏమైనా అడవిలలో పడేయండి, ఏమైనా ట్రైన్ కిందనో పడేయండి, లేకుంటే బస్సు కిందనో పడేయండి. ఒకరోజు ఏడుస్తారు, లేదా ఒక వారం ఏడుస్తారు అని చెప్తే నా తల్లి అన్నది, అయ్యా నేను పోగొట్టుకుంటామా? దేవునికి మహిమ కలుగునుగాక.
ఒకరోజు ఒక భార్యాభర్తలు ఇద్దరు అమ్మా అంటే నేను చెప్తా, లేదంటే ప్రార్థన చేసుకుని. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, చక్కగా ఎత్తండి, గట్టిగా చెప్పండి. నాకు కొంచెం చెవుడు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక భార్యాభర్తలు ప్రతిరోజు అడవికి కట్టెలకి వెళ్తారంట. ఎవరెవరు వినపలే నాకు? భార్యాభర్తలు. అయితే కొండకు వెళ్ళే ఆ అడవిలోకి వెళ్ళేటప్పుడు ఆ కొండ కింద ఆ అడవి ఎంట్రన్స్లో ఒక ఆయన సేవకుడు ఇలాగనే మందిరం కట్టుకొని ఆ అడవిలోకి పోయే వాళ్ళందరికీ ప్రార్థన చేసేవాడంట. ఏం చేసేవాడమ్మా? ప్రార్థన చేసి పంపించేవాడు. ఎందుకని? ఏ మృగాలు, ఏ విషపురుగులు, ఎటువంటి జంతువులు వారికి హాని కలగకుండా వాళ్ళు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తిరిగి వచ్చేంత వరకు దేవుని కాపుదల ఉండాలని అదే తరచుగా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఒక రోజున ఆ దైవజనుడు ఆ వ్యక్తిని, పురుషుని అడిగాడంట. ఏమని? అయ్యా, రోజు అడవిలోకి వెళ్తున్నారు, వస్తున్నారు, మీకు ఏది ఏ హాని చేయట్లేదు కదా, కేవలం కారణం ఏందంటే, ఏమో పాస్టర్ గారు మాకైతే తెలియదు, మీరు ప్రార్థన చేస్తున్నారు, వెళ్తున్నాం, మా పని మేము చేసుకొని వస్తున్నాం అని అంటే, కేవలం ఇది మనుషుల వలన కాదు, దేవుని కృప వల్లనే. ఆయన కాపాడకపోతే మనం కాపాడబడలేము. స్తోత్రం కలుగునుగాక. ఒక రోజున ఆయన మందిరంలో తీసుకొచ్చి ఇలాగనే సిలువలో విరలాడుతున్న బొమ్మ ఉంటే ఆ బొమ్మకి వెళ్ళి చూపించాడంట. ఇదిగో నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మనం నశించిపోకుండా. మరి ఆయన కోసం ఎవరైనా ప్రాణం పెడతామా? పెట్టగలమా అని అంటే ఎవరేం పెట్టలేమయ్యా. ఆయన దేవుడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే ఈయన ఒక ఆలోచన చేశాడంట. ఏమని? భార్యది లేకుండా ఆలోచన చేసి, నువ్వు చనిపోయినట్టు యాక్షన్ చెయ్యి. ఏం చేయాలమ్మా? చనిపోయినట్టు యాక్షన్ చెయ్యి అని అంటే అలాగే చేశాడంట. ప్రాణం బిగించుకొని చనిపోయినట్టు శవంలాగా పడిపోయాడు. ఆ దైవజనుడు పిలిచి తన భార్య, నమ్మమ్మా, ఇదిగో నీ భర్త మాట్లాడుతూ చనిపోయాడమ్మా. నిజంగా చనిపోయాడా? ఆలోచన చెప్పాడు. మాట్లాడుతూ చనిపోయాడమ్మా అని అంటే, ఇక మనకు తెలుసుగా ఆడవాళ్ళ ఏమేడుపులు, ఆడవాళ్ళ ఏమేడుపులమ్మా? ఒకళ్ళ మారి ఏడుపులు అంట. స్తోత్రం కలుగునుగాక. ఏడుస్తూ ఉందంట భర్త కడగూర్చు. అయ్యా, ఇప్పుడు దాకా ఉన్నావు కదా, ఇప్పుడే నాతో మాట్లాడావు కదా, ఇంత లేక దేవుడు నీ ప్రాణం తీసుకున్నాడా? స్తోత్రం చెప్పండి. ఎవరు? ఇంత లేక దేవుడు నీ ప్రాణం తీసుకున్నాడా అని అంటే దైవజనుడు అన్నాడంట, అమ్మా, నాకు ఒక వరం ఉంది. ఏం వరం? మీరు గిన ప్రాణం ఇస్తే ఆ ప్రాణం తీసుకెళ్ళి ఆ శవంలో పోస్తే ఆ శవము, ఆ మనిషి బ్రతుకుతాడు. మీరేం చెప్పారు మొదట్లో చెప్పండి? నేను దేవుణ్ణి ఇంకా రావట్లే మాట. భర్తను ప్రేమించే వ్యక్తి అయితే ఏమంటది? దైవజనుడా, పోతే నా ప్రాణం పోతే, నా భర్త బ్రతుకుతే నా కుటుంబం బాగుపడుద్దని ఏమివ్వాలి? ప్రాణం పెట్టాలి. అన్నదంట, అయ్యా, పోతే ఆయన పోతాడు, లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, ఇద్దరు, వాళ్ళని తీసుకొస్తాను. ఏమండి? వాళ్ళు పెడతారు ప్రాణం,
అని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చిందంట. స్తోత్రం కలుగునుగాక. పిలుచుకొచ్చి తన కొడుకు ముందు ఉంచారు. దైవజనుడు అడిగాడు, అమ్మా, వాళ్ళ అమ్మని అడిగితే, అమ్మా మీ ప్రాణం ఇస్తే నీ కొడుకును బ్రతికిస్తా అని అంటే ఆమె అన్నదంట, అయ్యా గుడ్లల్లో ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటాం, నేను మాత్రం నా ప్రాణాన్ని ఇవ్వను. మరి ముసలివాడా, మరి నీ సంగతి ఏంద్రా అంటే, ఆ ముసలి చెప్పిందే కరెక్ట్ చేసుకోప అన్నాడంట. స్తోత్రం కలుగునుగాక. ముసలి చెప్పిందే కరెక్ట్ అన్నాడంట. ఇప్పుడు వీళ్ళందరి భార్య మాటలు, తల్లి మాటలు, వాళ్ళ నాన్న మాటలు విని చచ్చిపోయినట్టు యాక్షన్ చేసినట్టు లేచి, పాస్టర్ గారు నాకు ఇప్పుడు బాగా అర్థమైంది పాస్టర్ గారు అన్నాడంట. స్తోత్రం చెప్పినట్టు చేతులెత్తి హల్లెలూయా. మరి మీకేం అర్థమైంది? అమ్మా నవ్వితే నవ్వారు, స్తోత్రం చెప్పమని స్తోత్రం చెప్పారు. మీకేం అర్థమైంది? ఆయన లేచి అన్నాడంట, అయ్యా మనుషుల కోసం ఎవ్వరు మనిషి ప్రాణం పెట్టేవారు భూమి మీద ఎవరు లేరని నాకు తెలిసింది. నా కోసం ప్రాణం పెట్టినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక్కడే మానవాళి కోసం రక్తాన్ని చిందించి మనుషులను ప్రేమించేవాడు, నశించే వారిని రక్షించేవాడు, నరకానికి పోకుండా కాపాడేవాడు. ఏవండి, మొదటగా ప్రేమించాడు, రెండోది నశించిపోకుండా రక్షించడానికి వచ్చాడు, చివరకు మూడోది ఏం చేశాడు తెలుసా? ఇవన్నీ కాదని తనే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. అవునా కాదు చెప్పండి? మనం పెట్టగలమా? కోతలు కోస్తాం, బడాయిలు చదువుతాం, నేను దేవుని కోసం ప్రాణం పెడతామా? ఈ రాత్రి మన ప్రాణం అడిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇస్తామా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిస్తా. వింటారా? చివరి మాట. ఇలాగనే సేవకులు నలుగురు ఒక సభలో బాగా బహిరంగంగా బల్లను బద్దలు కొట్టి వాక్యం చెప్పారంట. ఏం చెప్పారు? బల్లను బద్దలు కొట్టి వాక్యం చెప్పారంట. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ కార్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అడవిలో ప్రయాణం చేయాలి. నలుగురు వ్యక్తులు వారికి అడ్డుపడ్డారంట, కత్తులు పట్టుకొని. వాళ్ళ నలుగురిని దైవజనులను దింపి వాళ్ళల్లో ఒకడు అన్నాడంట, మర్యాదగా హరే రామ హరే కృష్ణ బ్రతుకుతారు, లేదంటే ఇప్పటికిక్కడే సజీవంగా చచ్చిపోతారంటే. వాళ్ళల్లో ముగ్గురు మాత్రం ప్రాణాన్ని కాపాడుకోవటానికి ముగ్గురు మాత్రం చేతులెత్తి ఏం చెప్పారు? ఆయనకు అర్థమవుతుంది, వెనక కూర్చున్నాడు, మీకు అర్థం కావట్లే. ఏం చెప్పారు? ముగ్గురు చేతులెత్తి ముగ్గురిని వదిలేశారు. చివరగా ఇంకొక ఆయన ఉన్నాడు, నాలుగో ఆయన. నీ సంగతి ఏందంటే, నా దేవుని కోసం ప్రాణం పోయినా సరే నా నోట్లోంచి ఆ మాట రాదు, నేను అనను అనేసరికి ఆ వ్యక్తికి కనికరం కలిగి ఆ దైవజనుడు పాదాలు పట్టుకున్నాడు. ఇలాంటి నీతి కలిగిన నిజాయితీ కలిగిన దైవ సేవకుల కోసం చూస్తున్నానయ్యా, నేను నీతో పరిచర్య కోసం వస్తా, నన్ను తీసుకెళ్ళిపో. చప్పట్లు కొట్టి దేవుని మహిమ కలుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని క్రీస్తునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ప్రేమించిన దేవుడు మనల్ని అంటున్నాడు, మనం ఆయన కోసం ప్రాణం పెట్టడానికి వెనుకాడుతాం, కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఎప్పుడు కూడా వెనుకాడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడు నశింపక మన పాపముల కోసం తన యవ్వనపు రక్తాన్ని చిందించి
మన కోసం బలి అయిన దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడి మాటలు మన విడికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహోన్నతుడైన